షాడో సీఎం అంటే సీఎం చుట్టూ ఉండే కోటరీలో ఒకరు. సీఎం ఏం చేయాలని అనుకుంటున్నారో, ఏం చేస్తారో, ఏం చేయాలో సీఎం మాటని తన నోటి నుండి చెప్పే వ్యక్తే షాడో అవుతాడు. ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి షాడో నేతగా ఉన్నది ఎవరు? సీఎం షాడోగా పేరు తెచ్చుకుంది ఎవరు? అసలు అలాంటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నారా? ఇంతకీ షాడో సీఎం అనే చర్చ ఎందుకు వచ్చింది? వాచ్ ది స్టోరీ. సాధారణ రాజకీయ నేతలకు ఒకే నమ్మిన బంటు ఉంటారు. సీఎం, మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీలు ఉన్న నేతల వెనుక ఒక టీం ఉంటుంది. ఈ టీం అంతా ఆ నేత కోసమే పనిచేస్తారు. అయితే ఇందులో ఎవరో ఒకరు ఆ నేతకి షాడో లీడర్ అనే పేరొస్తుంది. అంటే ఆ నేత అపాయింట్మెంట్స్ కావాలన్నా, ఆ నేత పరిధిలోని ఏదైనా పని జరగాలన్నా లీడర్ సైతం తాను షాడో అనుకునే వ్యక్తికే చెప్తారు. లీడర్ని కలవడం కంటే ఈ షాడో లీడర్ని కలిస్తే చాలు వర్క్ అయిపోతుంది అనుకుంటారు. గతంలో మనం చూసాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి కేవీపీ అలాగే సూర్యుడు షాడోగా ఉండేవారు అనే చర్చ ఉంది. అలాగే సీనియర్ నాయకుడు జానారెడ్డి హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు షాడో హోమ్ మినిస్టర్ గా చెప్పుకునేవారు. అలాగే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి సైతం వారి తమ్ముళ్ల పేరు వినిపించేది. ఇక వైఎస్ జగన్ కి సైతం షాడోగా విజయసాయి రెడ్డి, సజ్జల పేర్లు వినిపిస్తాయి. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కి షాడోగా కేసీఆర్ ని ఎవరు మీట్ అవ్వాలన్నా, ఎలాంటి పనులు జరగాలన్నా వినిపించిన పేరు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర షాడోగా వినిపిస్తున్న పేర్లేంటి అనే చర్చ నడుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎంత అగ్రెసివ్ లీడర్ అనేది అందరికీ తెలిసిందే. ఎన్ని కష్టాలు పడ్డారో సీఎం రేవంత్ రెడ్డి మాటలోనే మనం అసెంబ్లీ సాక్షిగా విన్నాం. గత ప్రభుత్వంలో జైలుకు వెళ్లడం, కూతురు వివాహానికి సైతం పర్మిషన్ తీసుకుని రావడం, జైలులో ఎలా గడిపారు అనేది కూడా విన్నాం. అయితే అలాంటి సమయంలో రేవంత్ వెంట ఉన్నది ఎవరు? ఇప్పుడు సీఎం అయ్యాక ఉన్నది ఎవరు? అయితే ఇందులో రేవంత్ వెంట మొదటి నుండి ఉన్నది ప్రస్తుతం సీఎం సలహాదారుడిగా ఉన్న వేం నరేందర్ రెడ్డి. ఇక సీఎం వెంటనే అన్ని సందర్భాల్లో ఉన్నది ఉదయ్ సింహ, కిరణ్. ఇక కుటుంబ సభ్యుల్లో అన్నదమ్ములు కూడా తన వెంటే ఉన్నారు. టీడీపీ విడిచి కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చాక కనిపిస్తున్నది ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, టీమ్రీస్ వైస్ ప్రెసిడెంట్ మైనారిటీ నేత ఫహీం ఖురేషీ, ఇక రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ వీరంతా సీఎం రేవంత్ రెడ్డి కోఠరీలో ఉన్నవారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అయితే ఇందులో కూడా ప్రధానంగా వినిపించే పేర్లు కుటుంబ సభ్యుల్లోని అన్న, తమ్ముడి పేర్లు. ప్రభుత్వంలో ఎలాంటి పని ఉన్నా వారిని కలిస్తే చాలు అనే టాక్ ఉంది. ఇక సీఎం సలహాదారుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న వేం నరేందర్ రెడ్డి అన్న నుండి అప్రూవల్ ఉండాలి. ఇక అన్నింట్లో తోడుగా ఉన్న ఉదయ్ సింహకి ప్రభుత్వంలో కొంత పార్ట్ బాధ్యతలు ఇచ్చారనే టాక్. సీఎం పక్కనే ఉండే రోహిన్ రెడ్డిని సైతం చాలా మంది కలుస్తున్నారని, సీఎం సైతం నమ్ముతారనే టాక్ ఉంది. ఇక సర్కార్గా పిలుచుకుంటూ సీఎం రేవంత్ కోటరీలో కీ రోల్ పోషిస్తున్నారని, భాయ్ ఎంత చెబితే అంత అంటూ వినిపించే పేరు టిమ్రిస్ వైస్ ప్రెసిడెంట్ ఫహీం ఖురేషీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇలా రేవంత్ చుట్టూ ఉండే వీరిలో ఎవరిని కలిసినా సరిపోతుందనే చర్చ పార్టీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే అందరి నేతల్లాగా కాకుండా సీఎం రేవంత్ తన కోటరీలో అందరికీ కొన్ని బాధ్యతలిచ్చి ఇతను ఒక్కడే సీఎంకి షాడో అనే పేరు రానివ్వలేదు. ఒక సందర్భంలో మాట్లాడుతూ కూడా వైఎస్కి కేవీపీ చాలా నమ్మకంగా ఉన్నారు, తోడుగా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కొంచెం నా పక్కకు రమ్మంటే కుర్చీ నాది అనుకుంటున్నారనే విధంగా ఒక కామెంట్ కూడా చేశారు. దీంతో చుట్టూ ఉన్న వారికి సీఎం ఒక ఝలక్ ఇచ్చారనే చర్చ ఆ సమయంలో కొనసాగింది. మరి సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నంత సేపు రేవంత్ అన్న షాడోగా ఫుల్ నేమ్ ఎవరికి వస్తుంది? లేదా రేవంత్ రెడ్డి అందరిలా కాకుండా అంతా తానయ్యి నాకు ఎవరూ షాడో లేరు అనే విధంగా పరిపాలన కొనసాగిస్తారో చూడాలి.